గమనించాలి. ఈ భూమిపై బ్రతకడానికి తగిన మార్గాలు మనం వెతుకుతూ ఉంటాం కదా! అదే ప్రకారంగా పరలోక రాజ్యంలో కూడా బతకడానికి తగిన మార్గాన్ని వెతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ భూమిపై సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, సమృద్ధిగా జీవించడానికి తగిన మార్గాలు వెతుకుతాం. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, రకరకాల స్కిల్ సంబంధించిన విషయాలన్నీ వెతుకుతూ ఉంటాం. ఎందుకు? ఈ భూమిపై బతకడానికి, సంతోషంగా బతకడానికి, ఆనందంగా బ్రతకడానికి, సమృద్ధిగా బతకడానికి. అదే ప్రకారంగా రేపటి దినాన మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యంలో సంతోషంగా బ్రతకడానికి తగిన మార్గాన్ని వెతుకుతున్నామా? అన్వేషిస్తున్నామా? దైవాన్వేషణ చేస్తున్నామా? శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఏ మార్గం గుండా ప్రయాణించాలో వెతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం దాటాక మరొక లోకం ఉంది. అది నరకమా, పరలోక రాజ్యమా అన్నది మనం ఈ లోకంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. జీవించినప్పుడే శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని చేరుకునే మార్గాన్ని వెతుకుదాం, అన్వేషిద్దాం, కనుగొందాం, ఆ మార్గంలో ప్రయాణిద్దాం, రక్షణ మారుమనసు పొందుకుందాం, రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.